ఒక అడవిలో సింహం నివసించేది. అది చాలా ముసలిదైపోయింది. వేటాడలేక ఆకలితో అలమటించేది. అందుకని తనలాగే ముసలిదైన చిరుతతో స్నేహం చేసింది. నువ్వు నేను ఇద్దరం ముసలి వాళ్ళమే. వేటాడలేకపోతున్నాం. ఆకలితో అలమటిస్తున్నాం. ఇద్దరం కలిసి వేటాడితే ఫలితం ఉంటుంది అని చెప్పింది సింహం. అందుకు సరేనంది చిరుత. ఓసారి ఓ జింక పిల్ల అటుగా వచ్చింది. సింహం, చిరుత చెరో వైపు నుంచి వెళ్ళి జింక పిల్లను అటకాయించి పట్టేశాయి. తినే ముందు చిరుత, మిత్రమా, ఎంతైనా నేను నీకన్నా ఓ ఏడాది చిన్నదాన్ని. నేను ముందు తినడమే న్యాయం అని అంది చిరుత. దానికి సింహం, అసలు కలిసి వేటాడాలన్న ఆలోచనే నాది కనుక నేను తినడమే న్యాయం అని అంది సింహం. చిరుత, అక్కడ ఉన్నది చిన్న జింక పిల్ల. నువ్వు ముందు తింటే నాకేం ఉంచుతావు? అంతా తినేస్తావు అని కోప్పడింది. దానికి సింహం, లేదు మిత్రమా, ఇలా మనం పోట్లాడుకోవడం సరికాదు అని అంది సింహం. దానికి చిరుత, నీకు ఎందుకు ఇవ్వాలి? నేనే మొత్తం తినేస్తా. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ గద్దించింది. సింహానికి మిత్రుడితో గొడవ పడడం ఇష్టం లేదు. ఈ తతంగాన్ని మొత్తం చెట్టు చాటు నుంచి ఓ నక్క చూస్తోంది. రెండూ ముసలివే, ఎంతసేపు కొట్లాడుకుంటాయి? కాసేపటి కలిసిపోయి కూర్చుంటాయి అనుకుంది మనసులో నక్క. నిజంగానే ఆ రెండు ఆయాసంతో చెరో మూల కూర్చున్నాయి. ఈలోపు నక్క మెల్లగా అక్కడికి వెళ్ళి జింక పిల్లని ఎత్తుకుని పరుగొందుకుంది. పాపం చిరుత పరిగెత్తలేక అలాగే కూర్చొని చూడసాగింది. సింహం మాత్రం తన పంజాతో ఒక్కటిచ్చింది. నక్క జింక పిల్లను వదిలి పారిపోయింది. ఆ పిల్లను తీసుకెళ్ళి చిరుత ముందు పెట్టింది సింహం. మిత్రమా, మనం గొడవ పడితే మూడో వ్యక్తి లాభం పొందుతాడు. ఇదిగో, నువ్వే ముందు తిను. నువ్వు మిగిల్చిందే నేను తింటాను అని చెప్పింది సింహం. చిరుత న్యాయంగా సగం తిని మిగతాది సింహానికి ఇచ్చింది. ఆ రెండు ఆ రోజు నుంచి కొట్లాడుకోవడం మానేశాయి.